ఇప్పుడు మనం డిటర్మినెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాము. సో ఇఫ్ ఏబిసి ఆర్ పాజిటివ్ అండ్ నాట్ ఆల్ ఈక్వల్ దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి ఇస్ డాష్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. ఏం కండిషన్ ఇచ్చాడు? ఏబిసి ఆర్ పాజిటివ్ నెంబర్స్ అంట, అలానే అవన్నీ కూడా ఈక్వల్ కాదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో ఇన్ దట్ కేస్ వాట్స్ ద డిటర్మినెంట్? సో ఫస్ట్ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏమొస్తుంది? సో డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే ఇట్ ఈస్ a times bc minus a square, next minus b times, okay, so b square minus ac, b square minus ac, and then finally plus c times, so ab minus c square. ఇది ఒకసారి సింప్లిఫై చేసేయండి. ఏమొస్తుంది ఇక్కడ? abc మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అక్కడ కూడా abc, ఇక్కడ కూడా ఏబిసి. ఏబిసి 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 ఐ మీన్ 3 టైమ్స్ ఉంది, అంటే 3 ఏబిసిది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏ క్యూబ్, మరి ఇక్కడ మైనస్ బి క్యూబ్, మరి ఇక్కడ మైనస్ సి క్యూబ్. సో ఈ డిటర్మినెంట్ వాల్యూ వచ్చి 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ అని వచ్చింది. సో ఇలాంటి ఆప్షన్ ఉందా? లేదు. సో ఏమని ఇచ్చాడు? ఈ డిటర్మినెంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంట, లేదా లెస్ దెన్ 0 అంట, గ్రేటర్ దెన్ 0 అంట, లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంట. Clearly ABC are positive and not all equal then. So ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A1 B2 C3. సో వాడు చెప్పిన కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి ఈక్వల్ కాదు, 1 2 3 డిఫరెంట్ నెంబర్స్ కదా. పాజిటివా? అవును, పాజిటివ్. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 minus 1 cube 1, minus 2 cube is 8, minus 3 cube is 27. సో ఇది చెక్ చేయండి ఎంత? 3 3s are 9, 9 2s are 18, మైనస్ ఎంత ఇది? మైనస్ 36, అంటే ఇది మైనస్ 18. మనకు వచ్చిన డిటర్మినెంట్ ఒక నెగిటివ్ నెంబర్. సో కాబట్టి 2 ఆప్షన్స్ని మనం క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి సి, ఇంకొకటి డి. ఎందుకు? ఇది నెగిటివ్ నెంబర్ వచ్చింది. సో అది లెస్ దెన్ 0 అవ్వచ్చు, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా లెస్ దెన్ 0 అవ్వచ్చు. సో ఏబి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. సో ఏబిని ఎలా, ఏబిలో ఆన్సర్ ఎలా కనుక్కుంటాం అనేది కూడా ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇది ఎలా సాల్వ్ చేస్తామో చెక్ చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వెరిఫికేషన్ యూస్ చేసి ఒక 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనకుంది 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్. ఇది 0 ఎప్పుడు అవుతుంది? ఓకేనా. సో మీకు దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏబిసి 3 ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ కదా, మైనస్ కనుక కామన్ తీస్తే మీరు ఇది చూడ్డానికి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి. ఒకటైతే కన్ఫర్మ్ నెగిటివ్ వచ్చింది, సో ఏ కానీ బి కానీ అవ్వచ్చు. 0 ఈక్వల్ మీన్ ఈ వాల్యూ 0 అవ్వచ్చా, అది కనుక డిసైడ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఇది 0 అవ్వాలంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి 0 అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? ఇది ఒక 11th 12th స్టాండర్డ్లో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి అనేది ఫ్రీక్వెంట్గా మీరు యూస్ చేస్తుంటారు. సో ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడు 0 అవుతుంది అంటే 2 కేసెస్లో ఇది 0 అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏంటి ఆ కేసెస్? ఒకటి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనే కేసు సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 0 అవుతుంది. ఇంకొక కేసు కూడా ఉంది. ఏంటి ఆ కేసు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మస్ట్ బి 0. సో ఏ బిసి ఒకవేళ ఈక్వల్ అయితే ఈ డిటర్మినెంట్ 0 అవుతుంది, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అవ్వాలి. సో 2 కేసెస్ పాసిబుల్ కాదు. ఎందుకు కావు అంటే క్లియర్గా ఏబిసి పాజిటివ్ అండ్ నాట్ ఆల్ ఈక్వల్ అన్నాడు, అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. సో 3 ఈక్వల్ కాదు అని చెప్తున్నాడు, నాట్ ఆల్ ఈక్వల్. అలానే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 ఎప్పటికీ అవ్వదు. అరే ఏబిసి పాజిటివ్ నెంబర్స్, వాటిని యాడ్ చేస్తే 0 ఎలా అవుతుంది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసి ఎప్పటికీ 0 అవ్వదు. అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ అలా ఆప్షన్ బి. సో ఇలా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసాం. మీకు ఇంకొక నోట్ పాయింట్ కూడా చెప్తాను. సో ఆ నోట్ పాయింట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. సో ఆ నోట్ పాయింట్ చెక్ చేద్దాం. సో ఆ నోట్ పాయింట్ చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఏబిసిని మనం ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్
మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏఎన్. సో ఇది ఒక చాలా స్టాండర్డ్ రిజల్ట్. దీని కనుక ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇది జీరో ఎప్పుడు అవుతుంది? ఒకవేళ ఇది జీరో అయితే ఈ ప్రోడక్ట్ జీరో అయ్యి ఇది కూడా జీరో అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక జీరో అయితే ఇది మొత్తం జీరో, అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc జీరో అవుతుంది. లేదా ఇదన్నా జీరో అవ్వాలి. ఇది ఎప్పుడు జీరో అవుతుందో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తీసుకున్నారు అనుకోండి, ఇది జీరో అయిపోతుంది. సో అందుకనే ఇక్కడ ఈ లాజిక్ చెప్పాను నేను. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇది జీరో అవుతుంది. కానీ ఈ కేస్ రెండు కూడా ఈ క్వశ్చన్లో తీసుకోకూడదు అన్నాడు. అంటే క్లియర్గా మన డిటర్మినెంట్ లెస్ దాన్ జీరో. చాలా తెలివిగా, అంత సులువుగా సాల్వ్ చేయలేము, చాలా తెలివిగా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. చాలా ట్రాప్స్ పెట్టాడు ఇందులో. లెట్స్ ప్రొసీడ్. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి దీని డిటర్మినెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూస్తుంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి. కొంచెం చిన్న నెంబర్స్తో వర్క్ చేయడం వల్ల ఈజీగా డిటర్మినెంట్ ఫైండ్ చేయొచ్చు. ఏం చేస్తాం, మనకి కొన్ని ఆపరేషన్స్ తెలుసు. ఎలాంటి ఆపరేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ R2 రీప్లేస్డ్ విత్ R2 మైనస్ R1, ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ అవ్వదు. అలానే R3, సో చూడండి R3 ఇస్ రీప్లేస్డ్ విత్ లెట్స్ సే R3 మైనస్ R1, ఇలాంటి ఆపరేషన్స్ చేయడం వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. సో కొత్త ఎంట్రీస్ ఏంటి? 24, 25, 26. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 24 1, 26 మైనస్ 25 1 1. నెక్స్ట్ R3 is R3 minus R1, so it's 2. Next it's 2. Next 27 minus 26 is 1. So next ఏం చేద్దాం? సో ఇది డిటర్మినెంట్ అనమాట. డిటర్మినెంట్ లాగా రాయాలి. నెక్స్ట్ ఈ వాల్యూని యూస్ చేసి దీన్ని జీరో చేద్దాం. దానివల్ల చిన్న ఎలిమెంట్ చిన్న నెంబర్స్ రావడం వల్ల డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అంటే, R3 is replaced with R3 minus let's say 2 into R2. సో దీనివల్ల కొత్త ఎంట్రీస్ ఏంటి? 24, 25, 26. నెక్స్ట్ 1 1 1. నెక్స్ట్ 0 0. నెక్స్ట్ 1 minus 2, 1 minus 2 is minus 1. ఇప్పుడు డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిప్లికేషన్స్ అదే డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తుంటే పెద్ద నెంబర్స్ మల్టిప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 24 ఇంటూ -1 అంతే, ఎందుకంటే జీరో కదా. నెక్స్ట్ -25 ఇంటూ ఓకే, సో అగైన్ -1. సో నెక్స్ట్ +26 ఇంటూ, సో ఏమని రాసుకోవచ్చు 26 ఇంటూ, సో దిస్ ఇంటూ దిస్ ఇస్ 0, 1 ఇంటూ 0 మైనస్, సో దిస్ ఇస్ ఇంటూ 0. సో ఇప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ -24 మిగిలింది, ఇక్కడ +25 మిగిలింది. సో స్టూడెంట్స్ ఏం మిగిలింది? -24 +25 అని మిగిలింది. సో ఆన్సర్ ఎంత? +1 ఉందా? ఉంది, ఆప్షన్ సి. సో దిస్ ఇస్ +1. ఈ విధంగా పెద్ద నెంబర్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇలాంటి ఆపరేషన్స్ వాడడం వల్ల డిటర్మినెంట్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రాపర్టీస్లో, ఇఫ్ యూ రీప్లేస్ అ పర్టికులర్ రో విత్ ఇట్ సెల్ఫ్ ప్లస్ అ మల్టిపుల్ ఆఫ్ అనదర్ రో, ద డిటర్మినెంట్ వోంట్ చేంజ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1. లెట్స్ ప్రొసీడ్. Let A and B be two symmetric matrices of same order. Then the matrix AB minus BA is a symmetric matrix, a skew symmetric matrix, a null matrix, the identity matrix. So ఏమని ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్? AB మైనస్ BA ఎలాంటి మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు. ఇంకేం డేటా ఇచ్చాడు? క్లియర్గా A అండ్ B ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని ఇచ్చాడు. సో ఇఫ్ A సిమెట్రిక్, మనకేం తెలుసు? సిమెట్రిక్ అయితే A ట్రాన్స్పోజ్ ఇస్ సేమ్ యాజ్ A. సేమ్ వే B ట్రాన్స్పోజ్ ఇస్ సేమ్ యాజ్ B. ఈ ఇన్ఫర్మేషన్ని వాడుకోవాలి మనం. సో ఏం చేద్దామంటే, లెట్ CB AB మైనస్ BA అని అజ్యూమ్ చేద్దాం. లెట్ CB a న్యూ మ్యాట్రిక్స్ విచ్ ఇస్ లైక్ AB మైనస్ BA. ఓకేనా? సో చూడండి ఏం జరగబోతుందో కొంతసేపట్లో. లెట్స్ ఫైండ్ C ట్రాన్స్పోజ్. సో ఏమవుతుంది? C ట్రాన్స్పోజ్ AB మైనస్ BA హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోజ్ అనేది దీని మీదకి కూడా వెళ్తుంది. సో ఇది AB హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ BA హోల్ ట్రాన్స్పోజ్. సింప్లిఫై చేయండి. AB హోల్ ట్రాన్స్పోజ్ ఏంటి? చాలామంది AB హోల్ ట్రాన్స్పోజ్ని A ట్రాన్స్పోజ్ B ట్రాన్స్పోజ్ అనుకుంటున్నారు. కాదు,
సో ఇది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇలా రాయాలి. అలానే మైనస్ ఇది బిఏ కదా, సో రివర్స్లో రాయాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గివెన్ ఇన్ఫర్మేషన్ని మనం వాడాలి. ఏంటది చూడండి, బి ట్రాన్స్పోజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ బి. ఎవరిచ్చారు? క్వశ్చన్లో ఇచ్చారు కదా, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏ అండ్ బి. సో బి ట్రాన్స్పోజ్ ప్లేస్లో బి, ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఫైనల్గా సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ట్రాన్స్పోజ్ తీసుకున్నాం కదా రెండు సైడ్స్, సో ఇదేమవుతుంది బిఏ మైనస్ ఏబి. సో దీన్నే మనం ఒకవేళ మైనస్ కనుక కామన్ తీస్తే ఏబి మైనస్ బిఏ అని రాయొచ్చు. ఒకసారి ఏబి మైనస్ బిఏ ఏమని అజ్యూమ్ చేసాం మనం, సి అని అజ్యూమ్ చేసాం. సో అక్కడ రీప్లేస్ చేయొచ్చు. సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. ఫైనల్గా మనం ఏమని ప్రూవ్ చేసామంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అని ప్రూవ్ చేసాం. సో ఇది ఏ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్, సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. క్లియర్గా అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. చాలా సింపుల్గా, అంటే ఈ కండిషన్ వాడాలి, ఈ కండిషన్ వాడకపోతే రాదు. ఇచ్చాడు ఆ కండిషన్, ఏమని ఇచ్చాడు, ఏ అండ్ బి టూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని క్లియర్గా ఇచ్చాడు. సో లెట్స్ ప్రొసీడ్. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏ అండ్ బి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయితే ఏబి మైనస్ బిఏ ఎప్పుడు కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్, ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్లో ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క డిటర్మినెంట్ అడుగుతున్నాడు. సో ఎలా ఫైండ్ చేస్తారు ఈ డిటర్మినెంట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఏబి ఉంది, ఓకేనా. ఒకవేళ మీరు బి కామన్ తీస్తే బి మైనస్ ఏ మిగులుతుంది కదా. ఇక్కడ ఏ కామన్ తీస్తే మళ్ళీ బి మైనస్ ఏ మిగులుతుంది. ఇక్కడ సి కామన్ తీస్తే బి మైనస్ ఏ మిగులుతోంది. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు కనబడుతుంది. సో ఒకసారి కామన్ తీసి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం కామన్ తీయాలి మనం, బి కనుక కామన్ తీస్తే ఇది బి మైనస్ ఏ. అలానే ఇక్కడ ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ. అలానే సి కామన్ తీస్తే బి మైనస్ ఏ. సో నెక్స్ట్ రోని అలానే రాసే, నెక్స్ట్ కాలం సారీ, బి మైనస్ సి, ఏ మైనస్ బి, సి మైనస్ ఏ. ఇక్కడ ఏం కామన్ ఉంది, ఏమైనా కామన్ ఉందా, సి కామన్ ఉంది. సో సి కనుక కామన్ తీస్తే బి మైనస్ ఏ. కమాన్, బి కామన్ తీస్తే మళ్ళీ బి మైనస్ ఏ, ఏ కామన్ తీస్తే బి మైనస్ ఏ. సో ఇలా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కాలంలో చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ బి మైనస్ ఏ అనే కాన్స్టెంట్తో మల్టిప్లై అయ్యింది. అలానే ఈ పర్టికులర్ కాలం కూడా ఈ యొక్క పర్టికులర్ అంటే బి మైనస్ ఏ అనే కాన్స్టెంట్తో మల్టిప్లై ఉంది. ఒక కాలంలో ఇలా కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని తీసి మనం బయట రాయొచ్చు. సో ఎలా అంటే ఇలా. సో యూ కెన్ టేక్ దిస్ బి మైనస్ ఏ అవుట్. సో దీనివల్ల ఒక బి మైనస్ ఏ, దీనివల్ల కూడా ఇంకొక బి మైనస్ ఏ, అంటే బి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ. సో దట్ ఈస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని బయట రాయొచ్చు. నెక్స్ట్ బి ఏ సి, నెక్స్ట్ అరే బి మైనస్ సి, ఏ మైనస్ బి, నెక్స్ట్ సి మైనస్ ఏ, నెక్స్ట్ ఏంటి సి బి ఏ. ఇంకా ఎలా సింప్లిఫై చేస్తామో మనం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఒక ఖతర్నాక్ ఆపరేషన్ చేయబోతున్నాను. C2 ఇస్ రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3. ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల కూడా డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో ఏం ఎలిమెంట్స్ ఉంటాయో చెక్ చేద్దాం. ఇలానే ఎందుకు చూస్ చేశానో మీకు కొంచెం సేపట్లో మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుట్ సైడ్ అండ్ దెన్ వాట్, బి ఏ సి. ఏం రాశారు మీరు, C2 ఇస్ రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3, బి మైనస్ సి మైనస్ బి ప్లస్ సి. అరే చూడండి, ఒకసారి మళ్ళీ నాతో పాటు చెప్పండి, బి మైనస్ సి మైనస్ బి ప్లస్ సి 0. నెక్స్ట్ ఏ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ బి, అరే మళ్ళీ 0, ఇది కూడా 0నే. సో ఇంకా ఈ కాలంని రీటైన్ చేసుకోండి, సి బి ఏ. ఇలాంటి ఆపరేషన్ వాడడం వల్ల, ఎలాంటి ఆపరేషన్, C2 రీప్లేస్డ్ విత్ C2 మైనస్ C1 ప్లస్ C3, దీనివల్ల డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. సో దీని డిటర్మినెంట్ రెండు సేమ్. దీని డిటర్మినెంట్ ఫైండ్ చేయడం చాలా ఈజీ.
ఎప్పుడైతే ఒక కంప్లీట్గా ఒక కాలం 0 అవుతుందో దాని డిటర్మినెంట్ ఖచ్చితంగా 0. అంటే ఈ డిటర్మినెంట్ 0 ఇంటూ బీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ 0. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 0. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ. ఈ విధంగా చూడండి, నేను ఒక 2-3 స్టెప్స్లో సింప్లిఫై చేశాను. సో బాగా ఫోకస్డ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఒక 1 minute లోపల లేదా 2 minutes లోపల ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, if ABC are different and the determinant of ABC, a square b square c square, a cube minus 1 b cube minus 1 c cube minus 1 is 0, then what? So some options are given. ఇక్కడ మనం ఒక పర్టికులర్ ప్రాపర్టీ వాడాలి. చూడండి, ఈ కాలం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో ఏ క్యూబ్ -1, బి క్యూబ్ -1, సి క్యూబ్ -1, ప్రతి ఎలిమెంట్లోంచి -1 అనేది మనం -1 లేదా 1ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాము, అవునా? ఈ థర్డ్ కాలంలో ప్రతి ఎలిమెంట్ లైక్ ఏ క్యూబ్ బి క్యూబ్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్లోంచి 1 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దీన్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని రాయొచ్చు. ఓకేనా? దీని డిటర్మినెంట్స్ ప్రాపర్టీ ప్రకారంగా ఆల్రెడీ ప్రాపర్టీస్లో నేను చెప్పున్నాను. సో దీని సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్ అని రాయొచ్చు. ఎలా రాస్తారో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఏ స్క్వేర్, ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్, నెక్స్ట్ బి స్క్వేర్ బి క్యూబ్, నెక్స్ట్ సి స్క్వేర్ సి క్యూబ్. ఓకే, నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక మైనస్ సైన్ వస్తుంది. నెక్స్ట్ ఏ స్క్వేర్, సో ఇక్కడ ఏం మిగిలింది? ఈ ఎలిమెంట్స్ 1 మిగిలినాయి కదా, సో 1 అని రాసుకోవాలి. నెక్స్ట్ బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1, సో దిస్ ఇస్ 0. ఈ డిటర్మినెంట్ వాల్యూ ఎగ్జాక్ట్లీ సేమ్. ఇక్కడ మైనస్ ఎందుకు వాడానంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ మైనస్ ఉంది కాబట్టి, ఒకవేళ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ సైన్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ ప్రొసీడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా సాల్వ్ చేస్తారు? అరే, ఇందులో ఏ ఎలిమెంట్ కామన్ చెప్పగలరా? ఏ కామన్, ఇందులో బి కామన్, ఇందులో సి కామన్. సో ఆ ఎలిమెంట్స్ని కామన్ తీయండి. ఏ కామన్, బి కామన్, సి కామన్. సో ఏబిసి అనేది బయట రాయొచ్చు. నెక్స్ట్ 1 ఏ స్క్వేర్, నెక్స్ట్ 1 బి స్క్వేర్, నెక్స్ట్ 1 సి స్క్వేర్ మైనస్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ వాల్యూ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్. మీరు అడగచ్చు, సార్ ఇక్కడ 1 ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో ఏ స్క్వేర్ 1 ఉంది కదా, ఎలా ఈక్వల్? అరే ఈక్వల్ అవుతాయి. చూడండి, నేను కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తాను. కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల మీకు దీని డిటర్మినెంట్ సేమ్ వస్తుంది. మరి కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఒక మైనస్ సైన్ వస్తుంది కదా, వస్తుంది. సో అలాంటి ఆపరేషన్స్ 2 సార్లు చేస్తా. ఎప్పుడైతే అలాంటి ఆపరేషన్స్ 2 సార్లు చేస్తారో 2 మైనస్ సైన్లు వచ్చి మీకు మళ్ళీ అదే వాల్యూ మిగులుతుంది. మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఏబిసి. సో ఇంటర్చేంజ్ చేద్దాం. కాలమ్స్ని చేంజ్ చేస్తే ఏమొస్తుంది? ఏబిసి 1 నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. కాలమ్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల మన డిటర్మినెంట్ అనేది -1తో మల్టిప్లై అవుతుంది. సో -1 కూడా మల్టిప్లై చేయాలి ఇక్కడ. సో లెట్స్ పుట్ అ మైనస్ సైన్ హియర్. ఈ మైనస్ సైన్ దేనికి వచ్చింది? కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసాం కదా, అందుకనే మైనస్ సైన్ వస్తుంది. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏముంది? మైనస్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. యాక్చువల్గా ఎగ్జామ్లో ఇది మైండ్లో చేయాలి, అవునా? ఇలా రాసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. మీకు అర్థం కావాలి కదా అని నేను రాస్తున్నా. ఎగ్జామ్లో మైండ్లో చేస్తాను మీ క్యాలిక్యులేషన్స్ అని. అరే ఇంకొకసారి ఈ కాలంని ఇంటర్చేంజ్ చేస్తాను. సెకండ్ కాలం థర్డ్ కాలంని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇంకొక మైనస్ వస్తుంది. ఇంకొక మైనస్, ఆల్రెడీ ఒక మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఇది మనకి ఏబిసి. నెక్స్ట్ ఏ స్క్వేర్ 1 ఇంటర్చేంజ్ అయినాయి కదా, బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 మైనస్ ఏ స్క్వేర్ 1
b square 1 c square 1, this must be 0. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే ఉంది, అవునా? ఇక్కడ ఏం వాల్యూ అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంది, కాబట్టి దాన్ని మనం కామన్ తీసి రాస్తే ఏం మిగులుతుందంటే ఇట్లా ఒక డిటర్మినెంట్ మిగిలి ఇంటూ ABC, ఇక్కడ కామన్ తీస్తే 1 మిగులుతుంది. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్? దిస్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇది ఈ డిటర్మినెంట్ వాల్యూ. ఇక్కడ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ABC మిగిలింది, ఇక్కడ ఇది మొత్తం కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి -1 అని రాసా. సో ఫైనల్గా దిస్ ఇంటూ దిస్ మస్ట్ బి 0. అంటే ఇది కూడా అంటే ఇది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎప్పుడు 0 అవుతాయి? సో ఇది కనుక 0 అయితే ఖచ్చితంగా ప్రోడక్ట్ 0 కదా. సో ఇది ఎప్పుడు 0 అవుతుంది? ABC - 1 ఈక్వల్ టు 0 అంటే ABC విల్ బి ఈక్వల్ టు 1. సో ఇందులోంచి మనకు ఒక కండిషన్ వచ్చింది. ఏంటి ఆ కండిషన్? ABC ఈక్వల్ టు 1 అని. సో ఉందా అలాంటి ఆప్షన్? ABC 1 ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇక్కడ కూడా ప్రాపర్టీస్ అనేది వాడాలి. మీరు ప్రాపర్టీస్ వాడకుండా గుడ్డిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీ అయిపోయి అసలు ఎగ్జామ్లో సాల్వే చేయలేరు. లైక్ ఎగ్జామ్లో నేను స్టెప్స్ రాయను, నాకు తెలుసు. అరే దీన్ని ఎక్కడున్నా మనం దీన్ని ఇంటర్చేంజ్ చేస్తాను, మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తాను, 2 సార్లు ఆ ఇంటర్చేంజ్ ఆపరేషన్స్ చేయడం వల్ల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అవి మైండ్లో చేయగలగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ k greater than 1 and the determinant of the matrix A square where A is so and so is k square, then modulus of alpha is dash. సో మనకి ఏమి ఇచ్చాడంటే A అనేది ఒక మ్యాట్రిక్స్ అంట, ఓకేనా? A అనేది ఒక మ్యాట్రిక్స్, ఫైన్. A స్క్వేర్ యొక్క డిటర్మినెంట్ ఇచ్చాడు, ఎంత? k స్క్వేర్ అని. సో మోడ్ ఆల్ఫా యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో ఎలా చేస్తారు? సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కోవడం వచ్చా? ఇక్కడ రాస్తాను. వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ? ఒకసారి ఏని అబ్జర్వ్ చేయండి. ఇది ఒకవేళ ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా, దీని కింద ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉన్నాయి. అంటే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, అంటే k ఇంటూ ఆల్ఫా ఇంటూ k, విచ్ ఇస్ నథింగ్ బట్ k స్క్వేర్ ఆల్ఫా. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇంకేమి ఇచ్చాడు మనకి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ k స్క్వేర్ అని ఇచ్చాడు, ఓకే? సో మనకు ఒక ప్రాపర్టీ తెలుసు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అని. ఈ కండిషన్ వాడితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఏమని? k స్క్వేర్ అని. డిటర్మినెంట్ ఆఫ్ ఏ జస్ట్ నో ఇప్పుడు మనం కనుక్కున్నాం, ఏమని? k స్క్వేర్ ఆల్ఫా అని. సో దిస్ ఇస్ k స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కూడా ఉంటుంది. ఇది కనుక సింప్లిఫై చేస్తే మీకు ఆల్ఫా వస్తుంది, మోడ్ ఆల్ఫా ఈజీగా రాయొచ్చు. సో కమ్ ఆన్. సో వాట్ ఈస్ k స్క్వేర్? k స్క్వేర్ ఇస్ k పవర్ 4 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. క్యాన్సిలేషన్ చేయండి. సో క్యాన్సిలేషన్ తర్వాత 1 ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. సో వాట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ 1/k స్క్వేర్. సో నెక్స్ట్ ఆల్ఫా, సో స్క్వేర్ ఇటు పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, రూట్ స్క్వేర్. సో 1/k అవుతుంది. సో క్లియర్గా మనని అడిగింది మోడ్ ఆల్ఫా. సో మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఇస్ మాడ్యులస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1/k. సో మాడ్యులస్ ఉండడం వల్ల ఈ మైనస్ అనేది పోయి మనకి సింప్లీ 1/mod k అని వస్తుంది. సో k ఎలాంటి నెంబర్? k క్లియర్గా గ్రేటర్ దెన్ 1 అన్నాడు. k గ్రేటర్ దెన్ 1 అయితే సో ఆబ్వియస్గా ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి మోడ్ పెట్టాల్సిన అవసరం లేదు. దీని ఆన్సర్ 1/k. సో మోడ్ ఆల్ఫా యొక్క వాల్యూ వచ్చి 1/k. సో ఏంటా ఆప్షన్? ఆప్షన్ సి. సో చాలా చాలా సింపుల్. ప్రాపర్టీస్ వాడుతున్నాడు. ఇక్కడ ఏం ప్రాపర్టీ వాడాను? డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. ఒకవేళ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n? డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n అని మనం ప్రాపర్టీస్లో డిస్కస్ చేసాం. సో లెట్స్ ప్రొసీడ్. ఈ యొక్క క్వశ్చన్లో 3x3 మ్యాట్రిక్స్ లాగా ఇచ్చి దాని డిటర్మినెంట్ అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేస్తే చాలా తలకాయ నొప్పి ప్రొసీజర్. సో ఏం చేద్దాం? దీన్ని ఎలిగెంట్ వేలో ఎలా సాల్వ్ చేస్తారు అనేదే క్వశ్చన్. సో ఎలా సాల్వ్ చేస్తారో చెక్ చేద్దాం. సో ఏం చేద్దామంటే ఇలా రాద్దాం. R2 is replaced with R2 minus R1. ఇలాంటి ఆపరేషన్ చేయడం వల్ల డిటర్మినెంట్ చేంజ్ కాదు. R3 is replaced with R3
మైనస్ R1. డిటర్మినెంట్ అనేది చేంజ్ కాదు. కమాన్, ఫస్ట్ రో రీటైన్ చేసుకొని దాన్ని ఏం చేంజెస్ చేయట్లా. x+2, x+3 అండ్ దెన్ x+5. R2 is R2 minus R1. సో x క్యాన్సిల్ అవుతుంది, 4 minus 2 వచ్చి 2. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. అరే x+9 మైనస్ ఆఫ్ x+5 4 కదా, కరెక్ట్. నెక్స్ట్ x+8 మైనస్ ఆఫ్ x+2 ఎంత, ఇక్కడ 6. నెక్స్ట్ ఇక్కడ 8 అండ్ దెన్ 10. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొకసారి ఈ ఎలిమెంట్ యూస్ చేసుకొని దీన్ని 0 చేద్దాం. సో దానికోసం మనం R3 రీప్లేస్డ్ విత్ R3 మైనస్ 3 R2 అని రాసుకోవచ్చు. సో ఫటాఫట్ చేయండి, ఏమవుతుంది, ఇదేమో x+2, నెక్స్ట్ x+3, నెక్స్ట్ x+5, 2 3 4, 2 3 4, 6 minus 6 0 కదా. నెక్స్ట్ 8, ఈ లాజిక్ ఫాలో అవ్వాలి. 8 minus 9 minus 1, 10 minus 12, 10 minus 12 minus 2. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, సో డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. x+2 ఇంటూ -6 + 4, నెక్స్ట్ మైనస్ x+3 ఇంటూ -4 అండ్ దెన్ 0, ఇక్కడ -4 మాత్రమే మిగిలింది, ప్లస్ సో ఏమవుతుంది స్టూడెంట్స్, ఇదేమో -2, సో -2x -4, నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో ప్లస్ 4x తర్వాత +12, నెక్స్ట్ ఇది -2 కాబట్టి -2x -10. సో ఇది -2x, ఇది +4x -2x, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇదేమో -14, ఇదేమో 12, సో 12 - 14 ఎంత, -2. ఉందా అలాంటి ఆప్షన్? -2 ఉంది కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ -2.